ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు అందరూ కూడా బాగున్నారండి. ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ మీరు పెట్టేటువంటి కామెంట్స్ అన్నీ కూడా మీ ప్రార్థన అవసరతల గురించి మేము చదువుతున్నాము, మీకోసం ప్రార్థిస్తున్నాము. ఇంకనూ మీకు ప్రార్థన అవసరతలు ఉండినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థిస్తాను. మరి ఈ రోజు గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన పిల్లలంగా ఉంటున్నటువంటి మనకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎవరి నామమును బట్టి? యేసయ్య నామమును బట్టి మన యొక్క ప్రతి పాపములు కూడా క్షమించబడినవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు ఒక మాటని గుర్తు చేస్తాను. ఏంటి అంటే, ఆయన నిజంగా మన అందరి యొక్క పాప శాపములను బట్టి ఆయన కలువరి సిలువలో మరణించినటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎవరిని బట్టి కూడా, ఏ మనిషిని బట్టి, ఎవరిని బట్టి కూడా మన యొక్క పాపములు క్షమించబడవు. కానీ ఆయన యొక్క నామమును బట్టి, యేసయ్య చిందించినటువంటి రక్తమును బట్టి, ఆయన చిందించినటువంటి రక్తమును బట్టి మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి. అయితే క్షమించబడి ఉన్నాయి అని ఈ రోజున మనిషి పదే పదే అదే యొక్క అతిక్రమమైనటువంటి జీవితంలో, పాపపు జీవితంలో జీవిస్తూ ఉంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరూ కూడా పాపము చేయటానికి వీలు లేదు, పాపము చేయకూడదు. నిజంగా దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు కానీ, ఆయనకు ఆయాసకరమైనటువంటి కార్యములు కానీ చేయకుండా మనము చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించబడాలి. కాబట్టి మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ రోజున నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నేను ఇంత ఘోరమైన తప్పిదము చేసి ఉన్నాను, నన్ను దేవుడు చూసి ఉన్నాడు, నా పాపములు క్షమించబడతాయా లేదా అని నీలో ఒక చిన్న సందేహం ఉంటుందేమో. అయితే నీవు అడగగలిగినట్లయితే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆయన ఎటువంటి భేదము లేకుండా ఆయన యొక్క క్షమాపణని నీకు ఇవ్వనయించున్నాడు. ఆయన నీ పాపములను క్షమించి ఉంటున్నాడు. కాబట్టి తిరిగి నూతన మనసు, నూతన హృదయం కలిగినటువంటి వారమై ఈ యొక్క ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడాలి. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. శ్రేయస్కరమైనటువంటి దీవెనల చేత, ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి, తృప్తి పొందించమని అడుగుచుంటున్నాం. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, బలముని, శక్తిని దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా నూతన పరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్